నమస్కారం. రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. తెలుగు మీడియా రంగంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిషపరంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్ టుడే. కేరళలో ప్రసిద్ధిగాంచిన మంగళ ప్రశ్న మార్గం ద్వారా మనకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు రాజ్ గురు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు జాతకపరంగా జ్యోతిషపరంగా ఎటువంటి సందేహం ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే రాజ్ గురు గారు. నమస్తే అమ్మా. ఓం గంగణపతే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుగారు ముందుగా కాలర్ కూడా రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే గీత గారు. నమస్తే అండి. నమస్కారం గురువు గారు. నేను గీతాని బీబీనార్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే అండి గీత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తమ్ముడు గురించి తెలుసుకోవాలంటే తమ్ముడు పేరు చెప్పండి. కోనార్క్ రావు అండి. ఏంటండి? కోనార్క్ రావు. కునార్క్ రావు. అవునండి. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. రాశి వచ్చేసి కుంభరాశి అండి. ఓకే. నక్షత్రం ఐడియా లేదండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సమస్య ఒక్కటే ప్రశ్న అడగండి. తన ఆరోగ్యం ఎలా ఉంటుంది? బిజినెస్ చేస్తారండి, స్కూల్ ఓనర్ అన్నమాట తను. సో ఈ మధ్య అన్ని ఆటంకాలు కలుగుతున్నాయి హెల్త్ విషయంలో, బిజినెస్ విషయంలో. ఓకే అండి, ఆరోగ్యపరంగా మీరు ప్రశ్న అడిగారు కాబట్టి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అనేది గురువు గారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు. శ్రద్ధగా వినండి. కునార్క్ రావు, కుంభరాశి, నక్షత్రం తెలియదని చెప్పారు. ఓకే అండి. అవునా? అమ్మా నమస్తేనమ్మా గీత గారు. చూడండి, ఆరూఢ లగ్నము తులా లగ్నం. తులాధిపతి ఉచ్చంగా షష్టమ స్థానంలోనే నిలబడడం, షష్టమాధిపతి వ్యయంలో వక్రీ అవ్వడం, ఇది ముఖ్యంగా నిలబడుతుంది. అంటే లగ్నాధిపతిని షష్టమ స్థానంలో నిలబడితే ఆరోగ్యము షష్టమం నుండి ఆరోగ్యము రుణస్థానము అన్నారు. అంటే రుణము కలిగి ఉంటారు. అలాగే ఆరోగ్యపరంగా సరిగ్గా అనారోగ్యంతో ఉంటారు. ఇలాంటి ప్రశ్న కనబడుతుంది. అలాగే రోగాధిపతి వ్యయంలో నిలబడడం మంచిది. కానీ స్పష్టంగా లగ్నాధిపతిని చూస్తున్నాడో, బాధాస్థానములో రాహు, ఇది చాలా క్షుణ్ణంగా పరిశీలించి చూసే విషయం. చూడండి అమ్మా, దయచేసి చాలా తీవ్రంగా పరిగణించండి. షష్టమాధిపతి తృతీయంలో నిలబడిన శనేశ్వరుని నక్షత్రంలో ఉన్నాడు. దీర్ఘకాలికంగా తీసుకొని వెళ్ళడము ఇలాంటి ప్రశ్న. అలాగే దశమాధిపతి వృత్తి స్థానాధిపతి, అంటే పని ఏది చేస్తున్నారో ఆ అధిపతి కూడా నీచబడిపోతున్నాడు. ఆ పని కూడా సవ్యంగా చేయట్లేరు. అదే స్కూల్ ఓనర్గా ఉన్నారు అని చెప్పారు. కాబట్టి ఈ ముఖ్యంగా నివృత్తికి గురు సేవ చేయండి. గురు నివృత్తికి రావాలి, నివృత్తి చెందాలి గురుగ్రహం నుండి. ఒక 16 వారములు శనిగల్ని నానబెట్టేసి గురువారం రోజు దానం ఇవ్వండి, లేకుంటే ఆవుకు తినబెట్టండి. ఇది ముందు ఖచ్చితంగా చేయండి. అలాగే ఇంకొక విషయం అంటే రోగస్థానంలో సప్తమాధిపతి కూడా రోగస్థానంలోనే సుబ్రహ్మణ్య ఆరాధన జరగాలి. రేవతి నక్షత్రంలో ఎవరు? సప్తమాధిపతి, ద్వితీయాధిపతి సప్తమాధిపతి. ఈ లగ్నానికి పాపి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన జరిపించండి. ఎందుకంటే ఇంకా బంధనము తొలగిపోలేదు, ఉంది. ముఖ్యంగా మూల మంత్రాలు జరిపించడము చాలా మంచి పని. సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాలు చేయించడం అనేది చాలా మంచి పని. ఒక 60,000 అవి చదివించుకోండి. అలాగే లగ్నాధిపతి షష్టమంలోనే వెంకటేశ్వర స్వామి వారికి
అభిషేకం జరిపించండి. పాలాభిషేకము అంటే పంచామృత అభిషేకం జరిపించడం చాలా మంచి పని. ఈ 3 జరిపించుకోండి. తక్కిన ఏం విషయాలు ఆలోచన చేయకండి. 3 చేస్తే ఆరోగ్యము కుదట పడుతుందా? సవ్యంగా ఉంటుంది. చూడండి అమ్మా, చూడండి, సప్తమాధిపతి పంచమంలోనే, లగ్నాధిపతి పంచమంలోనే, షష్టమాధిపతి పంచమంలో, శుభక్షేత్రంలో యోగకారకులై సవ్యంగా నిలబడతారు. ఈ 3 జరిపించుకోండి అమ్మా పరిహారాలు. శుభం. అలాగే మరొక కాల్ తీసుకుందామండి. ప్రొద్దుటూరు నుంచి శ్రీరాములు గారు ఉన్నారు. నమస్తే శ్రీరాములు గారు. హలో, నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, మీ రాశి నక్షత్రం చెప్పండి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం. అవును మేడం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒకటే ప్రశ్న సూటిగా అడగండి. ఆర్థిక ఇబ్బందులండి. ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. శ్రీరాములు కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం. ఓకే అండి, గురువు గారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. శ్రీరాములు గారు చూడండి, ఆరుడ లగ్నము మకర లగ్నం వచ్చేస్తుంది. మీరు ఆర్థికపరమైన చింతన ప్రశ్న. ఎప్పుడు మకర లగ్నం వచ్చేసిందో చూడండి, ధనస్థానంలో కేతు, స్థానం అనేది నిర్వీర్యం అయిపోతుంది. చాలాసార్లు చెప్పుకుంటూనే వస్తున్నాను, దయచేసి ఈ రాహుకేతువులది వాళ్ళదే పూజ నడుస్తుంది, వాళ్ళదే హాయం నడుస్తుంది, వాళ్లకు ప్రభావము బలము ఎక్కువ. దయచేసి ఈ దోషాన్ని నివృత్తి చేసుకోండి. ముందు ముఖ్యంగా చెప్పడం అంటే అది ఎంత సవ్యంగా నివృత్తి చేసుకుంటారో సవ్యంగా ఉండడానికి విషయం. రాహుకేతువులు బలము నిర్వీర్యమైపోవాలి. దోషయుక్తమైన బలం, సవ్యమైనది కాదు. ఈ బంధనాన్ని మీరు ఎంత సర్పశాంతి జరిపించుకోండి, రాహుకేతులకు జపాలు జరిపించుకోండి, లేదు ఆర్థిక పరిస్థితి ఉంది అంటే హోమమే జరిపించుకోండి. అది అవుతేనే ఫలితం వస్తుంది తప్ప ఇంకొక విషయమే లేదు. అష్టమంలో రాహు ఉండడం అంత మంచిది కాదు. ఇది ఎప్పుడు నివృత్తి చేసుకుంటారో మీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందండి. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. పద్మావతి. పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి చెప్పండి? బాబు గురించి తెలుసు. బాబు పేరు? పృథ్వీ అండి. పృథ్వీ. ఓకే అండి, రాశి నక్షత్రం చెప్పండి. హస్త నక్షత్రం 3వ పాదము కన్యా రాశి. హస్త నక్షత్రం 3వ పాదం కన్యా రాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న. బాబు ఎంఎస్ చేస్తున్నాడు, ఉద్యోగం ఏమన్నా వస్తుందా అని. ఎంఎస్ చదువుతూ ఉన్నాడా? అయిపోతుంది ఇప్పుడు ఏప్రిల్ కి. జాబ్ ఏమన్నా వస్తుందా, లైఫ్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందంటే. ఓకే అండి, చదువు గురించి అడిగారు, అలాగే ఉద్యోగం ఏమైనా వస్తుందా రాదా అనే ప్రశ్న వేశారు. గురుగారు సమాధానం పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. ఇక్కడ దశమాధిపతి వక్రి అయి నిలబడుతున్నాడమ్మా. చూడండి పద్మావతి గారు, కొంత సమయం ఒక 3-4 నెలలు టైం పడుతుంది. జూలైలో అబ్బాయికి జాబ్ అనేది దొరుకుతుందమ్మా, ఖచ్చితంగా వచ్చేస్తుంది. తక్కిన ఏమి ఆలోచన చేసే విషయం లేదు. ప్రతి గురువారము అవుట్ ఉంటే అబ్బాయి చేస్తాడు అనుకుంటే స్పష్టంగా గురు ఆలయాలు, సాయిబాబా టెంపులే కానీ, రాఘవేంద్ర స్వామి మఠమే కానీ పోయి పూజ సేవ చేస్తూ ఉండమనండి. అతి తొందరలో ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. గురువు వక్రీ స్థితిని వదిలిపెట్టేసి మళ్ళీ శుభస్థితి పొందితే
అది జూలైలో జరుగుతుంది. అంతట్లో అబ్బాయికి ఉద్యోగం అనేది ప్రాప్తమవుతుంది. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. మంగదేవి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు పేరు చెప్పండి. శివకుమార్ అండి. శివకుమార్. రాశి నక్షత్రం చెప్పండి. 8వ తారీఖు అండి, 11వ నెల. రాశి నక్షత్రం తెలియదా? వృషభ నక్షత్రం అండి. మృగశిర నక్షత్రం. వృషభ రాశి. ఓకే అండి, మృగశిర నక్షత్రం, వృషభ రాశి. ఓకే, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. మ్యారేజ్ గురించి అండి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నారా ఇప్పుడు? అవునండి. ఓకే అండి, శివకుమార్, మృగశిర నక్షత్రం, వృషభ రాశి. వివాహపరమైన ప్రశ్న మీరు అడిగారు. గురువుగారు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి, వివాహ చింతన ప్రశ్న. సప్తమాధిపతి నీచబడిపోవడము, ఇది ఇబ్బంది. ఇది తప్ప ఇంకా ఏం విషయం లేదు. ఒక 16 సోమవారాలు స్వామివారికి, ఈశ్వరునికే అభిషేకం జరిపించండి. దగ్గరలో శివాలయం ఉంటే కళ్యాణం జరిపించండి. పార్వతీ కళ్యాణమే జరగాలి. శివుడు, పార్వతీదేవి. చూడండి, సప్తమాధిపతి నీచబడిపోతున్నాడు. మకర లగ్నము, సప్తమం నుండే వివాహ చింతన అన్నారు. ఆ వివాహ అధిపతి అయిన చంద్రుడు ఇక్కడ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో నీచబడిపోతున్నాడు. అంటే స్వామివారి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా రావాలి అంటే ఆ నీచ స్థితికి ఉన్న దోషము వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా వివాహం అనేది సిద్ధిస్తుంది, వస్తుంది, అవుతుంది. ఏమి ఇబ్బంది లేదమ్మా, అంతా చేయించుకోండి. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, విశాఖపట్నం నుంచి. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే అమ్మా. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అండి, జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి నాది. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అంటే నేను ధైర్యం చేసి ఒక హౌస్ కొన్నాను, అది నేను దక్కించుకోగలనా? అది ఈఎంఐలు అన్ని నేను కట్టుకోగలనా? ఏంటి అసలు దానికి కొంచెం టైట్ గా ఉంది ప్రాబ్లం. అందుకు అమ్మా నమస్తేనమ్మా. కృష్ణవేణి గారు. నమస్తే సార్. చెప్పండి సార్. అమ్మా, ఆ యొక్క ప్లాట్ ఉంది కదమ్మా మీరు చెప్పేది? అవును సార్, ఫ్లాట్ సార్. ప్లాట్ నంబర్ చెప్తారమ్మా ఒకసారి? 102 సార్. 102. అవును సార్. మీ రాశి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి అన్నారు. అవును సార్. హలో. ఒక నిమిషం అమ్మా, చూస్తున్నారు గురువు గారు, మీకు చెప్తారు, వినండి. అంత సవ్యంగా లేదు. పాతబడిపోయిన ఇది ఒకటి ఆస్తిని తీసుకున్నట్లున్నారు. అది సవ్యంగా లేదమ్మా. స్పష్టంగా అక్కడ చతుర్థ స్థానంలో అమ్మ జాయింట్ ఉందా అమ్మ? అది ప్లాటు సరే సరే హలో, చెప్పండి సార్. అమ్మా చెప్పండి సార్. అది జాయింట్లో ఉందా అమ్మా ప్లాటు? జాయింట్ అంటే జాయింట్ ఏం లేదు సార్, నా పేరు మీద ఉంది. కాదమ్మా, ఇక్కడ 2 ప్లాట్లు ఉన్నాయా? అక్కడ అంటే గ్రూప్ హౌస్ సార్, దాని మీద అక్కడ 20 ఎన్నో ఉంటాయి సార్ దాంట్లో. సరే సరే, అంటే మీరు 2 కొన్నారా అక్కడ? ఒకటే తీసుకున్నాను సార్ నేను. సరే, ఇది పాతగుందమ్మా ఒక విషయము. రెండో విషయం అంటే అక్కడ మా శనేశ్వరుని నిలబడిన నక్షత్రము కేతు నక్షత్రము, అది సవ్యముగా లేదు. దయచేసి ఆ ఇల్లు అక్కడ ప్లాట్లో కట్టకండి. స్పష్టంగా ఉండ నిర్ణయం. చాలా ఇబ్బంది పడిపోతారు. ఆ కేతు నక్షత్రంలో నిలబడితే కేతు మాందితో పాటు నిలబడుతున్నాడు. చాలా గందరగోళంగా అయిపోతుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్లాట్ కట్టకండి, వదిలిపెట్టడమే మంచిది. అది ఇది ఏదో ఒకటి అనకండి, అమ్మేసి వేరేది కొనుక్కొని కట్టండి. మీకు అన్ని రకంగా అభివృద్ధి అవుతారు. ఇక్కడ మాత్రం ఏ పరిస్థితుల్లో వద్దమ్మా. శుభం. మరొక కాల్ తీసుకుందామండి, హన్మకొండ నుంచి. నమస్తే రాధాకృష్ణ గారు. రామకృష్ణ అండి. రామకృష్ణ గారు నమస్తే మేడం. చెప్పండి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. మీ రాశి నక్షత్రం చెప్పండి.
మేషరాశి భరణి నక్షత్రం 4వ పాదం. మేషరాశి భరణి నక్షత్రం 4వ పాదం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ప్రశ్న హెల్త్ చెప్పండి. బాగున్నట్లే అండి. ఆరోగ్యం గురించి. అవునండి. ఓకే అండి, రామకృష్ణ గారు మేషరాశి భరణి నక్షత్రం ఆరోగ్యపరమైన ప్రశ్న మీరు అడిగారు. గురువు గారు మీకు పరిష్కార వివరాలు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తేనండి. రామకృష్ణ గారు చూడండి, షష్టమాధిపతి రోగాధిపతి దశమంలో బలంగా నిలబడము ఇది మంచి విషయం కాదు. అలాగే ఇంకొకటి అక్కడ ఏమవుతుంది అంటే, షష్టమాధిపతి దశమంలో నిలబడిన రేవతి నక్షత్రంలో, ఆ రేవతి నక్షత్రము బుధుడు అష్టమ స్థితి. ఇది మంచి విషయం కాదు. దయచేసి వేడి ఎక్కువ అవుతుంటుంది శరీరానికి, ముందు ఫస్ట్ తగ్గించండి. ముఖ్యముగా చెప్పడం అంటే విషయం అది. ఎంత వేడి తగ్గించుకుంటారో, కోపము తగ్గించుకుంటారో, ఇంత సవ్యంగా ఉండడానికి ఆస్కారం. ఒక విషయం. రెండవ విషయం అంటే, ఇక్కడ సప్తమంలో నివృత్తి స్థానంలో శనేశ్వరుడు. కోపమే కానీ తామసిక శక్తి అన్నారు. రాహుకేతువులు రాక్షసులండి. రాక్షసులకు ముఖ్యమైన గుణము అంటే తామసిక శక్తి, తమో గుణం. ఆ తమో గుణం ఎంత తగ్గించుకుంటారో మీకు రోగానికి ఉండ మూలమైన దోషము హరించిపోతుంది, తగ్గిపోతుంది. ఆరోగ్య చింతనం. అలాగే మానసిక వ్యధ బాధ చాలా ఆలోచన చేస్తున్నారు. ఆ టెన్షను ఆలోచన అనేది తగ్గించండి. ఇక్కడ పరిహారమే అలాంటిది. ప్రశ్న పెట్టి చూసేది కంటే మనోవిజ్ఞాని అయి ఉండాలి. ఆ మనోవిజ్ఞాని ఈ దానికి పరిష్కారం చెప్పగలుగుతుంటారు. ఎలా? చంద్రుడు మనస్తత్వకారకుడు. ఉదయము 4:30-5 గంటలు ఖచ్చితంగా లేవాలి. ప్రాణాయామం చేయండి. ది బెస్ట్. చాలా మంచి విషయము అంటే వజ్రాసనంలో కూర్చోవడము, ప్రాణాయామం చేయడము, సుఖాసనంలో కూర్చోవడము, ఆసనాలు వేయడం, కూర్చున్న దగ్గర. అయిన తర్వాత ముద్రలు ఎల్లప్పుడూ ఈ రుద్రముద్ర అనేది వేయండి. రుద్రముద్ర ఎంత వేస్తారో మీ దగ్గర ఉండే బీపీ తగ్గిపోతుంది. అది తగ్గితే మీకు ఉండే రోగము సగం తగ్గిపోతుంది. లేకుంటే ఇబ్బంది. అది ముందు కంట్రోల్ చేయాలి. ఈ రుద్రముద్రనే మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి 4 నిమిషాలు వేయండి. అంతకంటే ఎక్కువ వద్దు, ఎందుకంటే బీపీ ఇంకా చాలా ఎక్కువ పడిపోతుంది రుద్రముద్ర వల్ల. ఇది మళ్ళీ ఒక ముద్రదే ఒకటి ఇది ఉంది, దాన్ని కూడా ఒకసారి చెప్పుకుంటూ వస్తాను. కానీ అంతకంటే ముందు ఈ రుద్రముద్ర వల్ల బీపీ తగ్గుతుంది. మీకు ముందల షష్టమ స్థానంలో మానసిక కారకుడు, మనస్తత్వ కారకుడు చంద్రుడు బలంగా రావాలి. బలం వస్తేనే మీకు ఈ పరిస్థితి. అలాగే బీట్రూటు రసం తాగండి, జ్యూస్ చేసుకొని. కొంచెం పటిక బెల్లం, కొంచెము ఒగురుగా ఆ టేస్ట్ లేకుండా ఉంటుంది, దాంట్లో కొంచెం కలుపుకొని. లేకుంటే తేనె శుద్ధమైనది, లేకుంటే బెల్లం ఇలా అది కలుపుకొని తాగండి. వారానికి ఒక 3 సార్లు చేయండి చాలు. మీ రోగం అనేది అనారోగ్యం ఏం లేకుండా బాగుంటారు. ఆరోగ్యం స్వస్థంగా ఉంటుంది. చూడండి, ఒక్క అరగంట ప్రాణాయామం చేస్తే ఉదయం 5 గంటల నుండి 5:30 వరకు పెడితే ఆరోగ్యం ఎలా ఉంటుంది? ప్రశ్న మీకు. మీకు అవ్వట్లేదు, చాలా బాగుంటుంది. చతుర్థ స్థానంలో చంద్రుడు, రోగాధిపతి పంచమంలో, సుక్షేత్రంలో. ఈ రాహుకేతుల వల్ల వచ్చిన దోషానికి ఇలా నిలబడిపోతుంది. ప్రతిరోజు నవగ్రహాల్లో రాహుకేతువులకు ఇంత మినుములు, ఇంత ఇది నవధాన్యాల్లో ఆ ఒక ధాన్యం అక్కడ పెట్టేసి ప్రదక్షిణం వేసిరండి.
శుభ్రంగా తగ్గిపోతుంది. శుభం.